అన్న నమస్తే. నేనే అన్న నేనే. ఎలా చెప్పావో అలా డైరెక్షన్ లో వచ్చాం. ఓకే, మొత్తం ఇబ్బంది ఏం కాదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో. హర్ హర్ మహాదేవ్. అవునా? వస్తా అన్న, మళ్ళీ 22 అట్లా వస్తా. ఇప్పుడు చూడండి, మనం బైక్ లో బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాం. ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీదకి ఎటువంటి వెహికల్స్ కూడా అలో చేయరు. బ్యాక్ సైడ్ ఉన్న యోలో బస్సులోనే ఇప్పుడు మనం మహాకుంభమేళ ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ కి అయితే వెళ్తా ఉన్నాం. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే దానంత నరకం ఇంకోటి ఉండదబ్బా. చుక్కలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడో తిరిగి ఫైనల్ గా మన సొంత గడ్డ మీద అడుగు పెడుతుంటే ఆ కిక్కే వేరప్ప. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? గత కొన్ని రోజుల నుంచి మహాకుంభమేళ జరిగే ప్రదేశమైన ప్రయాగరాజ్లో ఉన్నాను. ఇక్కడ మంచిగా ఏమేం జరుగుతుంది, ఎలా ఉందని చెప్పి మొత్తం వీడియోస్ తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. మీలో చాలా మంది ఆ వీడియోస్ అయితే చూశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఈ రోజు మనం మహాకుంభమేళ ప్రయాగరాజ్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే వెళ్తా ఉన్నాను. మొత్తం రెడీ కూడా అయిపోయాను. ఇక్కడ నుంచి చాలా రోజులైతే ఉన్నాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అసలు మనసు కూడా రావట్లే, కొంచెం బాధగా అయితే ఉంది. సో బట్ కానీ మనం ఎక్కడైతే ఉండలేం కదా, ఇంటికైతే పక్కాగా వెళ్ళాలి. వన్స్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే మనకి ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ వరకు బస్సెస్ అయితే ఉన్నాయి. బస్ కూడా నేను బుక్ చేసుకోవడం అయితే జరిగింది. డైరెక్ట్ గా ఇప్పుడు బస్సు వచ్చేసి మనకి ఏదో ఒక టోల్ ప్లాజా అయితే ఉంది, శాసన్ టోల్ ప్లాజా ఏదో ఉంది. దాదాపు ఇక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ప్రెసెంట్ నేను వచ్చేసి ప్రయాగరాజ్ లో శ్రీ హరిజగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంలో అయితే ఉన్నాను. ఆశ్రమం ఎలా ఉంటుంది, రూమ్స్ గురించి మొత్తం నేను ఒక వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మన తెలుగు వాళ్ళు చాలా మంది చూసి ఇక్కడికి చాలా మంది వచ్చి నాతో మంచిగా మాట్లాడడం కూడా అయితే జరిగింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మన వాళ్ళు ఇంకా మహాకుంభమేళకి రావాలనుకుంటే ప్రయాగరాజ్ లో మనకి శ్రీ హరిజగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం ఉంది కాబట్టి నేను ఏంటంటే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. నీకు ఎవరన్నా రావాలనుకుంటే నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ గా ఇక్కడికి అయితే వచ్చేయండి. నేను ఎగ్జాక్ట్ గా ఆశ్రమం లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. వచ్చేయండి. ఒకవేళ రూమ్స్ గానీ ఉంటే రూమ్స్ ఇస్తారు, లేదంటే హాల్స్ ఏవైతే ఉంటే మీరు అక్కడ కూడా అయితే నిద్రపోవచ్చు. చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. 1 అవర్ లో బస్ పికప్ పాయింట్ అయితే ఉంది కదా, బోర్డింగ్ పాయింట్, అక్కడికైతే వెళ్ళాలి. సో ఇంక త్వరగా కిందకి వెళ్ళి అక్కడ కింద అయితే చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరితో మాట్లాడి ఇంక ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. హాయ్ అన్న, ఏం పేరు? గంగాధర్ రెడ్డి. మొత్తం వీడియోస్ చూసి వచ్చారా? బాగుందా మొత్తం ఆశ్రమం? ఆశ్రమం బాగుంది. ఇక్కడ అన్నగారు రాగానే వరం ఇచ్చాడు. అవునా? ఓకే ఓకే, బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఎలా చెప్పావో అలా డైరెక్షన్ లో వచ్చాం. ఓకే, మొత్తం ఇబ్బంది ఏం కాదు. ఇక మామూలుగా మనకు మ్యాక్సిమం హెల్ప్ చేసేంత వరకు హెల్ప్ చేస్తారన్న. ఇంకా రష్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అసలు ఇక్కడ ఏం తెలియదు కదా. అవును, ఇక్కడ ఉండే విషయాలన్నీ మాకు మన ఊర్లో ఉన్నట్టు అందరూ తెలుగు వాళ్ళు. అండ్ అక్కడే ఇక్కడ ఎగ్జాక్ట్ గా మార్నింగ్ టైమ్ లో మనకి టిఫిన్ కూడా ఉంటుంది, ఇడ్లీ అవంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు మిస్ అవుతావు అడుగుదాం అనుకుంటున్నాను. అవునా? ఇంకా నాకు 5:30 బస్, 6:30 బస్ ఉంది 1 అవర్ లో. దాదాపు 20 లేదు అన్న. ఇంకా 10 days ఎక్కడ ఉంటాము. మళ్ళీ వస్తా 22 అట్లా వస్తా. అన్న నమస్తే. నేనే అన్న, నేనే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. థ్యాంక్స్ అన్న. దాన్ని ఓకే అన్న, బాయ్ బాయ్. ఓకే అన్న, కలుద్దాం అన్న ఇప్పుడన్నా. ఓకే బాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అవునా? అయ్యా, ఇష్టపడిపోతే ఇంకా మన అయిపోద్ది. నా అనేది ఉండదు, మన అనేది ఉంటుంది. ప్రయాగరాజు బ్లెస్సింగ్స్ మీకు దొరికిందనుక ఈ రిప్లై వస్తుంది. అట్లా అంటారా? సార్ నేను అదే చెప్తున్నా, 25 years రేంజ్ లో నువ్వు ఇంత అద్భుతంగా ఇవన్నీ స్నానాలు చేసి ఇవన్నీ చేసావంటే మేము మాలాంటి వాళ్ళకి అంత ఇన్స్పైర్. నేను అసలు బయలుదేరడానికి నాకు అసలు భయం వేసింది. వీడియో చూసిన తర్వాత ఈ రోజు ఎవరు లేరు, భక్తులు లేరు. నేను రాకముందు నా పరిస్థితి ఇదే అనుకున్నా. నేను ఇక్కడ రాకముందు మా మైండ్ ఇదే ఉంది. అవునా? కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు. అదే అదే బ్రో, చెప్పండి. బైక్ లో వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి బైక్ లో వచ్చా. ఒక్కరే? మీ వీడియోలు చూసి మాత్రం ధైర్యం తెచ్చుకున్నాను. అయ్యా, అంతకుముందు ప్రయాగరాజ్ లో అంటే భయపడ్డాను నేను 15 రోజుల నుంచి ఉన్నా. సో యాక్చువల్ గా బ్రో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టీఎస్ వెహికల్. తెలంగాణ నుంచి మనోడు హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ మహాకుంభమేళకు వచ్చి శ్రీ హరిజగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంలో ఉండడం అయితే జరిగింది. మీకు కనిపిస్తా ఉంది కదా. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే కన్ఫామ్ అయితే వచ్చేయండి హరిజగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంకి. చాలా మంచిగా అయితే ఉంటుంది. మొత్తం ఏంటంటే మన తెలుగు అట్మాస్ఫియర్ ఉండేది. మీ స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వచ్చేయండి.
నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వచ్చేయచ్చు లొకేషన్ పట్టుకొని. ఓకే అన్న, డన్ డన్ డన్. బాయ్ అన్న, బాయ్ బాయ్. జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం నుంచి ఇంకా వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది. అన్నతో బైక్ కూడా మాట్లాడిచ్చాడు అన్న, షేరు అన్న. మళ్ళీ కలుద్దాం 22వ తేదీ. ఓకే, దాదాపు 20 కిలోమీటర్లు అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా క్యానా నువ్వు సాసో టోల్ ప్లాజా వస్తా అన్న, మళ్ళీ 22 అట్లా వస్తా. ఓకే అన్న, బాయ్ 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 అన్న, బాయ్ అన్న. ఇంటికి ఓకే, మళ్ళీ 22 వస్తా. ఆ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. లెఫ్ట్ సైడ్ లో మీకు రివర్ అయితే కనిపిస్తుంది కదా, గంగా రివర్. మనకి గంగా రివర్ పక్కనే మనకు వచ్చేసి శ్రీ హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి గంగా నది మీద ఈ విధంగా బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, మనం నది దాటాలంటే ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే బైక్స్ కార్స్ అయితే అలో చేస్తున్నారు, కానీ ఈ బ్రిడ్జ్ మీద మామూలుగా భక్తులు ఎక్కువగా ఉండి రష్ కానీ ఎక్కువగా ఉండింది అనుకోండి, అసలుకి ఈ బ్రిడ్జెస్ మీద మనుషుల్నే అలో చేస్తారు, వెహికల్స్ని ఎటువంటి వెహికల్స్ని కూడా అలో అయితే కానీరు. అండ్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ మనం వచ్చేసి సెక్టర్ 18 or 19లో అయితే ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ఏంటంటే చాలా టెంట్స్ అయితే ఉంటాయి, చాలా అఖాడాలు అయితే ఉంటాయి, అండ్ చాలా ఆశ్రమాలు కూడా అయితే ఉంటాయి. ప్రజెంట్ అవన్నీ కూడా ఏంటంటే రిమూవ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, మనకి కల్ప వృక్ష ద్వార అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇట్లా సీదా స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి, ఇద్దండి మెయిన్ రోడ్ కూడా అయితే వచ్చేసింది. ఇలా మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. నార్మల్ డేస్ భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు అనుకోండి, ఈ మెయిన్ రోడ్ కూడా ఫుల్ అసలు రష్ ఉంటుంది. అసలుకి వచ్చేదానికి కూడా గంటలు, 2 గంటలు 3 గంటలు కూడా అయితే పట్టద్ది. ఇప్పుడు అంతైతే లేరు ఈరోజు. మెయిన్గా ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్స్ అయితే మాత్రం ఎక్కువ మంది అయితే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వీకెండ్స్ కాదు కాబట్టి మనకేంటంటే ఎటువంటి రష్ అయితే లేదు. ఫైనల్గా ఇద్దండి, మనం యోలో బస్ దగ్గరికి అయితే వచ్చేసాం సక్సెస్ఫుల్ గా. బైక్ అతను కూడా ఏంటంటే నా దగ్గర తక్కువ అమౌంట్ అయితే తీసుకున్నాడు, అండ్ మెయిన్ గా ఏంటంటే షార్ట్ కట్ లో తీసుకొని వచ్చాడు. ఫైనల్ గా శాశ్వత టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం. బ్యాక్ సైడ్ బస్సు కనిపిస్తా ఉంది కదా, యోలో బస్. బ్యాక్ సైడ్ ఉన్న యోలో బస్సులోనే ఇప్పుడు మనం మహాకుంభ మేళ ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ కి అయితే వెళ్తా ఉన్నాం. బస్సు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి భారత్ బెంజ్ ఇది. నేను మహాకుంభ మేళకు వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ కి యోలో బస్సులోనే వచ్చాను. అందువల్ల ఇప్పుడు ప్రయాగరాజ్ నుంచి కూడా హైదరాబాద్ కి వెళ్ళేదానికి సేమ్ యోలో బస్సులు అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే బస్ చాలా బాగుంటుంది, లోపల కూడా ఏంటంటే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ అలానే ఏంటంటే సెక్యూరిటీ కూడా ఉంటుంది, సీసీ కెమెరా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి సేఫ్టీ కూడా అయితే ఉంటుంది. మీరు కూడా ఎవరైనా హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ రావాలన్నా, ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా యోలో బస్సులు అయితే బుక్ చేసుకోండి. కుంభు 20 అనే కోడ్ యూజ్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ఆఫర్ కూడా 20% అమౌంట్ కూడా అయితే తగ్గద్ది. 7:30కి బస్ అయితే తీస్తారు. బేసిక్ గా 6:30కే తీయాలి. బట్ కానీ ఏంటంటే కొంతమంది ఇంకా రాలేదు, ప్యాసింజర్స్ ఎవరు రాలేదు. అందువల్ల ఏంటంటే ఇంకా వెయిట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు రాలేదు అని చెప్పి వెళ్ళిపోవడం మంచిదైతే కాదు, ఎందుకంటే చాలా మంది బుక్ చేసుకున్నారు కాబట్టి. ఇదేమి దగ్గర కాదు కదా, దాదాపు ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. అందువల్ల ఏంటంటే ప్యాసింజర్స్ కోసం అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ బస్ లోపలికి అయితే వచ్చేసాను. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. అండ్ మెయిన్గా ఈ బస్సులో మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మెయిన్గా ఈ బస్సు వచ్చేసి మనకి సీటర్ కమ్ స్లీపర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ కింద వచ్చేసి సీట్స్ అయితే ఉన్నాయి, రైట్ సైడ్ పైన మళ్ళీ సీట్స్ పైన మొత్తం చూడండి మనకి బెర్త్లు అయితే ఉన్నాయి. స్లీపర్ టైపు మనకి ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, సీటింగ్ ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది తక్కువ అయితే ఉంటుంది. ఇదండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బెర్త్ నాది. అండ్ నేను చూడండి ఆ పవిత్రమైన గంగా నది వాటర్ చూడండి పైన అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుద్ది. అండ్ మెయిన్ గా వచ్చేసి బస్ చాలా నీట్ గా అయితే ఉంది. నీట్ గా ఉంటేనే మనకి ఏంటంటే కంఫర్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ గా బస్ కూడా అయితే మూవ్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఏదో డీజే అయితే జరుగుతా ఉంది. నాకు భయంకరంగా అయితే నిద్ర అయితే వస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ప్రాపర్ నిద్ర అయితే లేదు కదా, అందువల్ల భయంకరంగా నిద్ర అయితే వస్తుంది. శుద్ధంగా నిద్రపోయి రేపు మార్నింగ్ అయితే కనిపిస్తా మీకు. అందరికీ నమస్కారం. ఉదయాన్నైతే లేయడం అయితే జరిగింది. అసలుకి నైట్ ఎంత మంచి నిద్రపోయానో తెలుసా, చాలా రోజులైంది అంత మంచి నిద్రపోయి శుద్ధంగా మంచిగా అయితే నిద్రపోవడం అయితే జరిగింది. ఫైనల్లీ నాగపూర్కి అయితే వచ్చేసాం. అబ్బా నైట్ కొట్టేశాడు అసలుకి. నేను నాగపూర్ రాదేమనుకున్నా, ఫైనల్గా నాగపూర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ ఎంత జస్ట్ ఎంత ఉంటుంది బ్రో? 400 ఒక 450 అయితే ఉంటుంది. ఈవినింగ్ 5 to 6 కల్లా ఏంటంటే మనం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. నిద్ర బాగా పట్టింది బ్రో, దానికి సంతోషం. ఎందుకంటే అన్ని రోజులు అక్కడ ఉండి నాకేంటంటే కొంచెం మంచి రెస్ట్ అయితే దొరికింది బస్సులో. వేరే బస్సులు ఉన్నాయి కానీ అంత నీట్ గా ఉండవు, ఇవేంటంటే కొంచెం లోపల మొత్తం బాగుంది. ఫైనల్ గా నాగపూర్ దగ్గరలో ఒక ప్లేస్ లో అయితే ఆపారు, పెట్రోల్ బంక్ దగ్గర. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడే కాలకృత్యాలు అయితే చేసుకున్నాం. ఇంకా ఆన్ ద వే కొంచెం వెళ్ళేటప్పుడు ఏమన్నా మంచి హోటల్ కానీ రెస్టారెంట్ కానీ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ కన్నా ఆపాలా. ఇంకా అక్కడ నుంచి ముందుకైతే వెళ్తా ఉన్నాం. నేనైతే ముందే అయితే కూర్చో ఉన్నాను, ఎందుకంటే ఆన్ ద వే ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడైతే ఆపాలి అన్నవాళ్ళని. అండ్ మెయిన్గా ఈ యోలో బస్సులు ఏంటంటే ఒకరికి 3 డ్రైవర్లు అయితే ఉన్నారు, ఎందుకంటే 24 hours జర్నీ కాబట్టి. సో ముగ్గురికి ఏంటంటే రెస్ట్ ఉండాలా, ఒక డ్రైవరు 2 డ్రైవర్లు తోలలేరు. అందువల్ల ఏంటంటే ఈ బస్సులో వచ్చేసి మనకి 3 members డ్రైవర్స్ అయితే ఉంటారు.
అయ్యో బాబోయ్ ఫైనల్గా చూడండి ఒక మంచి రెస్టారెంట్లో ఆపడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఇక్కడ మన సౌత్ ఇండియా ఫుడ్ కూడా అయితే దొరుకుతూ ఉంది, దోశ దొరుకుతుంది, ఇడ్లీ బోండా అన్నీ అయితే దొరుకుతూ ఉన్నాయి. నేనైతే మాత్రం భయంకరంగా ఇక్కడ మన సౌత్ ఇండియా ఫుడ్ అయితే లాగిచ్చేసాను అబ్బా. నాగ్పూర్ దాటిన తర్వాత ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత NH7 అని ఒక రెస్టారెంట్ టైప్ అయితే ఉంది. శుద్ధంగా ఇక్కడ ఆగి మంచిగా తినడం అయితే జరిగింది. నాదైతే పైన బెర్త్, బట్ కానీ ఇది ఏంటంటే సీటర్ కమ్ స్లీపర్ కాబట్టి ఎక్కడన్నా కూర్చోవచ్చు. అది కూడా ఏంటంటే సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి కిందంతా ఏంటంటే దాదాపు ఒక 15 to 20 సీట్స్ ఖాళీ అయితే ఉన్నాయి. మెయిన్గా చాలామంది బస్ బుకింగ్ ఎలా చేసుకుంటున్నారంటే 5 రోజుల ముందు, 3 రోజుల ముందు, 4 రోజుల ముందు చేసుకున్నారు అనుకోండి, ఒక ప్రైస్ ఉంటుంది 5,000, 6,000 అట్లయితే ఉంటుంది. ప్రయాగరాజ్ టు హైదరాబాద్ కానీ, హైదరాబాద్ టు ప్రయాగరాజ్ అన్న కానీ ఒక 1 అవర్ ముందు కానీ మీరు బస్ బుక్ చేసుకున్నారు అనుకోండి 2,000కి 2,500కి వస్తుంది. సో ఈ చిట్కాను కొంచెం మైండ్లో పెట్టుకొని మీరు కూడా పాటించండి. ఎగ్జాక్ట్గా మనం ఉన్న ప్లేస్ నుంచి హైదరాబాద్ ఒక 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే. మోస్ట్లీ ప్రెసెంట్ టైం వచ్చేసి 11 అయితే అవుతా ఉంది. నాకు తెలిసి ఒక 7 కల్లా మననైతే హైదరాబాద్లో అయితే వదిలేస్తారు. ప్రెసెంట్ మనం వచ్చేసి నేషనల్ హైవే 44లో అయితే వెళ్తా ఉన్నాం. జబల్పూర్ నుంచి లఖన్గఢ్ అండ్ సియోని అయితే ఉంటుంది. అక్కడ కాదు ఏంటంటే నేషనల్ హైవే 34 ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ లఖన్డన్ అయితే వస్తుంది సియోని దగ్గర, అక్కడ నుంచి మొత్తం ఏంటంటే ఇంకా మనం నేషనల్ హైవే 44లోనే ట్రావెల్ అవుతాం. అక్కడ బస్ దిగేసి డైరెక్ట్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రావడం అయితే జరిగింది. 10:05 వచ్చేసి హైదరాబాద్ నుంచి గూడూరు వరకు సింహపురి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. బేసిక్ గా నా దగ్గర అయితే టికెట్ లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నాకు టికెట్ అయితే లేదు. బట్ కానీ విజయవాడ నుంచి నెల్లూరు వరకు నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడు జనరల్ టికెట్ అయితే తీసుకున్నా. ఇంకా టీసీ మాతో మాట్లాడుకొని ఏదో ఒక బెర్త్ ఇస్తే కొంచెం హ్యాపీయే. బెర్త్ కానీ లేకపోతే ఇంక ఈ రోజు ఇబ్బంది పడి 3 దాకా అంటే తెల్లవారుజామున 3 దాకా ఇబ్బంది పడ్డాం అనుకో, 3 నుంచి మనకి బెర్త్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది విజయవాడ నుంచి నెల్లూరు వరకు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం కదా. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి సింహపురి ఎక్స్ప్రెస్. ఇంక ఈ ఎక్స్ప్రెస్ లో పడి వెళ్దాం అయ్యా. ఫస్ట్ టీసీ మాతో మాట్లాడుకోవాలా. జనరల్లో కూడా కూర్చోవచ్చు కానీ జనరల్లో ఘోరంగా ఉంటుందేమో నా అనుకుంటా ఉన్నా. మన సైడ్ ట్రైన్స్ ఏంటంటే బాగానే ఉంటాయి, ఎందుకంటే ఇది తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ మధ్య తిరగదు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే కానీ నార్త్ సైడ్ అని వెళ్ళే పని అయితే ఇంకా చుక్కలు కనిపిస్తుంది అట్టే. ఏ మాటకు ఆ మాట కానీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా, ట్రైన్ టికెట్ దొరక్కపోయినా కానీ నరకంగా అయితే ఉంటుంది అబ్బా. చుక్కలు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు నాకు విజయవాడ దాకా హైదరాబాద్ నుంచి కన్ఫర్మ్ అయితే కాలేదు కదా, టికెట్ అయితే నేను బుక్ చేసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా టీటీ మామతో అయితే మాట్లాడాను. టీసీ మామతో మాట్లాడితే ఆయన అసలు లేదని చెప్పాడు. ఎందుకంటే బెర్తులు లేకపోతే వాళ్ళు అయితే ఏం చేయలేరు. ఇంకా ఫైనల్గా నేను ఏం చేశాను అంటే పెనాల్టీ ఒక 370 రూపీస్ కట్టి, సో డైరెక్ట్గా చూడండి స్లీపర్లోనే ఇట్లా కూర్చోవడం అయితే జరిగింది. ఏదన్నా మనకి బెర్త్ ఖాళీ అయితే మనం అక్కడ కూర్చోవచ్చు, లేదంటే ఎవరో ఒకరు పడుకొని ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ సీట్లో కొంచెం గ్యాప్ కానీ దొరికితే మనం ఇంక అక్కడైతే పడుకోవాలి. నాకు ఎందుకులే నాయన నరకం అయితే కనిపించింది. అంటే తక్కువ డిస్టెన్సే కాబట్టి విజయవాడ దాకే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. జై శ్రీరామ్. ఫైనల్గా చూడండి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది 5 గంటల తర్వాత. నాకైతే మాత్రం ఎందుకులే నిద్ర లేదు, ఏమీ లేదు. ఇద్దండి ఇప్పుడు దిగేసాను. యాక్చువల్గా నేను తాడేసి అయితే బుక్ చేసుకున్నాను విజయవాడ నుంచి నెల్లూరు వరకు. ఇద్దండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా M1. లోపలికి వెళ్ళేసి ఇంకా శుద్ధంగా అయితే నిద్రపోదాం. ఇక్కడ చూడండి మనకి అప్పర్ బెర్త్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను మన త్రివేణి సంఘంలో పవిత్రమైన నీళ్లు తీసుకొని వస్తా ఉన్నాను కదా, ఇవి కూడా చూడండి నేను నా పక్కన అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. బేసిక్గా బ్యాగ్లో పెట్టి కింద పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ చెప్పులు ఉంటాయి. అండ్ అలానే ఏంటంటే అందరు కాళ్ళతో తగలొచ్చు అనేసి చెప్పి నేను చూడండి పైన అయితే ఈ పవిత్రమైన నీళ్ళని నా పక్కనే పెట్టుకోవడం అయితే జరిగింది. ఇంకా శుద్ధంగా నిద్రపోయి మా నెల్లూరు దగ్గరికి వచ్చినప్పుడు లేస్తానబ్బా.
ప్రెజెంట్ చూడండి మనం ఒక నది మీద అయితే ట్రావెల్ అవుతా ఉన్నాం కదా, ఇదే పెన్నా రివర్ నెల్లూరు నగరానికి ఆనుకొని అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఫైనల్గా చూడండి నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడెక్కడో తిరిగి ఫైనల్గా మన సొంత గడ్డ మీద అడుగు పెడుతుంటే ఆ కిక్కే వేరప్ప. మీకు ఇందాక కనిపించింది కదా, అది నెల్లూరు నార్త్ రైల్వే స్టేషన్. నేను అక్కడైతే దిగలేదు. మనకి సింహపురి ఎక్స్ప్రెస్ ఏంటంటే మనకి వేదాయపాలెంలో కూడా ఆపద్ది, వేదాయపాలెం రైల్వే స్టేషన్లో కూడా. మా ఇంటికి ఏంటంటే వేదాయపాలెం దగ్గర కాబట్టి శుద్ధంగా ఇప్పుడు వేదాయపాలెం రైల్వే స్టేషన్లో అయితే దిగుతాను. ఆల్మోస్ట్ ప్రెసెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 అయితే అవుతా ఉంది. 36 అవర్స్ జర్నీ చేసామండి. 36 అవర్స్ జర్నీ చేసాం ప్రయాగరాజ్ నుంచి డైరెక్ట్గా నెల్లూరుకి. మొన్న నైట్ ప్రయాగరాజ్లో ఎక్కాం, నిన్న నైట్ హైదరాబాద్లో దిగాం. నిన్న నైట్ ఈ ట్రైన్ ఎక్కితే ఈరోజు మార్నింగ్ మనం నెల్లూరులో దిగడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా ట్రైన్ అయితే దిగేశాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే సింహపురి ఎక్స్ప్రెస్. ఇంకేదో ఒకటి పట్టుకొని ఇంటికైతే వెళ్ళాలి. ఫస్ట్ ఇంటికైతే వచ్చేసాను. బట్ కానీ ఏంటంటే మనసు వచ్చేసి మాత్రం ప్రయాగరాజ్ మహాకుంభమేళలో అయితే ఉంది. ఎందుకంటే చాలా రోజులు అక్కడ ఉన్నాను, అక్కడ ఏమేం జరుగుతుంది, ఎలా ఉంది, చాలా వీడియోస్ తీసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీలో చాలా మంది కూడా వీడియోస్ చూడటం అయితే జరిగింది. ఎవరన్నా చూడకుండా ఉంటే నా పాత వీడియోస్ అయితే ఉంటాయి మహాకుంభమేళ గురించి, అవన్నీ కూడా అయితే చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే తీసుకొని వచ్చే వీడియోస్ పక్కాగా అయితే చూడండి. ఇప్పటి వరకు మహాకుంభమేళలో ఎన్ని స్నానాలు జరిగాయి, అన్ని స్నానాలు కూడా మనం చేయడం అయితే జరిగింది. రేపు మెయిన్గా ఇంకో స్నానం అయితే ఉంది, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు. ఇంకా ఆ రోజు కూడా ముందు ఒక 2 days ముందైతే వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మహాశివరాత్రి రోజు కూడా ఆ స్నానం చేశాను అనుకోండి, అన్ని పవిత్ర స్నానాలు కూడా కంప్లీట్ అయితే అవుతాయి. అదైతే అనుకుంటా ఉన్నా. మీరు పక్కాగా కమెంట్ చేయండి. నేను పక్కాగా మహాశివరాత్రి రోజు కూడా ప్రయాగరాజ్ మహాకుంభమేళకి వెళ్ళేదానికైతే పక్కాగా ట్రై చేస్తా, పక్కాగా వెళ్తాను. మీరు కొంచెం కమెంట్స్ లో చెప్పారనుకోండి, నాకు కూడా ఏంటంటే కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది. ఇంతటి వీడియో అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1కి 10 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్.